ఇంకా అసలు తెల్లారని కూడా తెల్లారలే. ఈ అడవిలో పొంటి మిడ్ నైట్ తిప్పుతాండు. ఏ ఒక్క పురుగు లేదు, మేమిద్దరం తప్ప. మా బావ ఏందో ఏం చేపలు 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 మంచి షికారు ఉందని చెప్పి పట్టుకుపోతున్నాం. మరి అక్కడ షికారు ఏమవుతుందో తెలియదులే. కానీ ఈ చీకట్లో రోడ్డు మీద ఎవ్వరు లేరు. స్పాట్ దగ్గరికి వెళ్తున్నాం నేను మా బావ. ఘోరమైన చీకటి ఉంది, ఒక్క పురుగు లేదు. ఏమైతుందో చూడాలి. మొత్తం అడవి ఉంది, అడవిలో నుంచి వెళ్తున్నాం. మంచి స్పాట్, మొత్తం కొర్రమేన్లు ఉన్నాయని తెలిసింది. స్పాట్కి అయితే చేరుకున్నాం మేము. మాకన్నా ముందు ఇద్దరు బాబాయిలు గుర్తుతూనే ఉన్నారు. మరి ఇక్కడ ఒక తెప్ప మీద ఒక బాబాయ్ ఉన్నాడు, ఇటు సైడ్ వలలో వేసుకుని ఒక బాబాయ్ ఉన్నాడు. మనమంతా ఫ్రాక్ ఆడతాం కాబట్టి కొర్రమేన ఆడతాం మనము. వాళ్ళు తెల్ల చేపలు ఆడుతారు కావచ్చు. ఈ బాబాయ్ ఇప్పుడే వచ్చినాం. లొకేషన్ మాత్రం ఘోరంగా ఉంది. మా బావకు ఉత్సాహం అయితే అస్సలు ఆగట్లేదు. స్పాట్ కాడికి ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అని. స్పాట్ కాడికి వచ్చినాం. ఏమేం చేస్తారో చూడాలి. ఇక ఎవరైనా బండి మెకానిక్కి టూల్ కిట్ ఎట్టుంటుందో అట్లనే ఫిషర్ మ్యాన్కి కూడా ఇట్లా టూల్ కిట్ ఒకటి ఉంటుంది. ఈ కిట్ లేకపోతే ఏం చేయలేము మనము. మా బావ తీసి డోర్లు అన్నీ రెడీ చేస్తూనే ఉన్నాడు. పిండి కలపాలి. ఇక పిండి కలిపేశాడు మా బావ. డోర్లకు మొత్తం ఎక్కిచ్చేసినాం. కొర్రమేన్ల స్పాటు అటు ఈ రవ్వులకి బొచ్చలకి ఈ డోర్లు వేస్తున్నాము. ఇక్కడ ఇటు సైడ్ ఏమో రవ్వుల బొచ్చల స్పాట్ ఇది. అటు కొంచెం ముందుకెళ్తే అక్కడేమో కొర్రమేన్ల స్పాట్. రవ్వులకి వేస్తున్నాం. మరి ఏమవుతుందో చూడాలి. చీమలు మమ్మల్ని ఎక్కి చంపేస్తున్నట్టున్నాయి.